హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను బన్ దోశ చేశాను. చూడండి, ఇవి చాలా సాఫ్ట్గా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటుంది. మనం అప్పటికప్పుడు మనం పప్పులేమీ నానబెట్టలేనప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో 1 కప్పు వరకు ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సుజీ రవ్వ, అది వేసుకున్నాను. 1 కప్పు వరకు పెరుగు వేసుకుని ఒకసారి దీన్ని ఇలా కలుపుకుని ఒక 10 నిమిషాలు దీన్ని మనం పక్కన పెట్టుకుని నానబెట్టుకోవచ్చు. ఇలా నానబెట్టిన తర్వాత అందులోకి మనం ఇక్కడ చట్నీ చేసుకోవచ్చు. 1 స్పూన్ ఆయిల్ వేసుకుని మీకు కారాన్ని తగినట్టు కింద పచ్చిమిర్చి వేసుకోండి. వేసుకున్న తర్వాత జీలకర్ర కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకుని ఇలాగా ఫ్రై చేసుకోండి. ఒక 3 వరకు వెల్లుల్లి, అలాగే నేను ఇక్కడ 3 టమాటోస్ని ఇలా కట్ చేసుకుని వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసిన తర్వాత ఒకసారి మూత పెట్టుకుని వీటిని మంచిగా మగ్గించుకోవాలి. అలాగే కొంచెం వరకు చింతపండు వేసుకుంటే బాగుంటుంది. ఇలా టమాటో చట్నీ చేసినట్టంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఇవన్నీ మంచిగా మగ్గినాయి కదా. కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం అంతా కొత్తిమీర కూడా వేసుకోండి. వేసుకుని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకుని ఇలాగ మెత్తగా పేస్ట్ కింద చేసుకోండి. మనకి ఈ టిఫిన్లోకి ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఇలా అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకోండి. దాన్ని తాలింపే చేసుకొని అవసరం లేదు, అలాగే బాగుంటుంది. చూడండి, ఇందులో ఉప్మా రవ్వ, పెరుగు చేసాం కదా, మంచిగా నానింది. అలాగే ఒక 2 స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకుని 1 కప్పు వాటర్ వేసుకోండి. వేసుకుని ఒకసారి ఇది ఇలాగా కలిసేటట్టు కింద ఇలాగ కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టాను చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలాగ అయిన తర్వాత ఒక ఆనియన్ని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, కొత్తిమీర, వీటన్నిటిని కూడా దీంట్లో ఇలా వేసుకోండి. వేసుకున్న తర్వాత అలాగే కొంచెం హెల్తీగా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాగా కొంచెం ఒక 2 స్పూన్ల వరకు స్వీట్ కార్న్ కూడా వేసుకోండి. వేసుకుని ఒకసారి ఇదంతా కలిసేటట్టు కింద ఇలాగా కలుపుకోండి. ఇది పిల్లల లంచ్ బాక్స్ ఇవ్వడానికి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసాను. వేసుకుని ఇదంతా కలిసేటట్టు కింద ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇలా తాలింపు చేసుకునేది ఉంటుంది కదా చిన్నది, దాంట్లో వేస్తున్నాను. ఒకవేళ మీకు ఏదైనా సరే మూకుడు లాంటి లోతుగా ఉంటుంది కదా, అందులో అయినా వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసుకుని ఒక 2 గంటల వరకు ఇలాగా మనకి బన్న దోశలు వేసుకుంటే ఇప్పుడు అందరూ అలాగే వేస్తున్నారు కదా, ఒకసారి ఇలా వేసి చూడండి. లోపల మాత్రం చాలా సాఫ్ట్గా లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే దీన్ని ఇలాగా కుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ లోపల ఉడకదు, ఇలాగా తొందరగా కూడా మాడిపోతుంది. ఇటువైపు అటువైపు మంచిగా ఇలాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు ఇన్స్టెంట్గా చేసుకునేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, దాంట్లో చూడండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఫ్లఫీగా ఉండే బన్ దోశలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.